అందరికీ ప్రైజలాడ్. మనము ఇప్పుడు ప్రముఖ పుణ్యస్థలం అయినటువంటి మేరీమాత, నిర్మలగిరి మేరీమాత కొండ దగ్గరికి వచ్చాము. మనం ఇప్పుడు ఇటు నుంచి లోనకి వెళ్తాము. లోనకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ లోనే ఒక మేరీమాత గారు జీసస్ని ఎత్తుకుని దర్శనమిస్తారు. ఈ మండపం చుట్టూ కూడా చెట్లు అందంగా వేశారు. ఇలా పైకి వెళ్ళడానికి మార్గం ఇది. ఇప్పుడు చూస్తున్నది నడక మార్గం అన్నమాట. ఇటు నుంచి మెట్లు ఉంటాయి. కొంతమంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, కొంతమంది మోకాళ్ళ మీద పాకుతూ ఉంటారు. చూశారుగా ఎన్ని మెట్లుంటే అన్ని మెట్లు కూడా మోకాళ్ళ మీద వెళ్ళాలని కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కొండలు ఎక్కక కాళ్ళు ఆగుతున్నాయి మాకును. దేవుని దయ వల్ల దేవుని సన్నిధి గనక ఇక్కడ అందరూ కూడా అందంగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా పైకి ఎక్కుతూ సాగుతుంది. కొంతమంది అయితే వెనక్కి డ్రాప్ అయిపోతున్నారు. మోకాళ్ళ మీద నడిచే వాళ్ళకి చాలా కష్టమైనా సరే మోకాళ్ళ మీద నడిచే వాళ్ళు ఏం చేయాలంటే చీర కట్టుకో రాకుండా డ్రెస్ వేసుకుని వస్తే ఇంకా మరీ మంచిదన్నమాట. పాపం చీర కట్టుకుంటే చాలా మందికి ఇబ్బంది. ఏది ఏమైనా సరే దేవుని కృపను బట్టి మెట్లన్నీ తాతీగా అందరం ఎక్కేసాము. అందరూ కూడా చాలా మంది ఎక్కిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద సిలువ ఒకటి ఉంటుంది. అందరూ తెలుగు వాళ్ళు, మన వాళ్ళే చాలా మంది కోయిటా నుంచి గట్ట వచ్చినట్టున్నారు. అందరూ చూడగానే వందనాలు చెప్తే అందరూ కూడా బాగానే వందనాలు అని చెప్పారు. ఇలాగే మెట్లు అయిన తర్వాత వెంటనే సిలువ ఉంటుంది అనమాట. ఇదంతా చూడండి. మరి ఇక్కడి నుంచి లొకేషన్ అంతా చూస్తారు కదా మీరు. మాకు పైనుంచి కింద నుంచి రావడం వల్ల కాళ్ళలాగి కాసేపు కూర్చున్నాం ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. పైన ఎలాగుందో కూడా చూద్దరు. కానీ ఇటు నుంచి పైకి వెళ్ళాలంటే గర్భగుడి అంటారంట.
ఆ పైకి వెళ్ళాలంటే ఈ చిన్న మెట్లు ఉంటాయి, మెట్లు అంటే పైకి వెళ్ళాలన్నమాట. చూడండి ఎక్కడి నుంచి ఎలాగుందో లొకేషను. ఇది అన్నమాట లోపలికి, ఇది గర్భగుడి అంట. లోపల ఏముందంటే యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నటువంటి విగ్రహం దర్శనం ఇస్తుంది అనమాట. చాలా నీట్గా అందంగా వుడ్ కలర్ తోటి తయారు చేశారనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుని ఆ యొక్క కోరికలు ఏమన్నా ఏంటో ఆయనకి చెప్పుకొని మనశ్శాంతిగా కాస్త ప్రార్థన చేసుకుని వెళ్తారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఏంటంటే కొండ పైకి వెళ్ళిన తర్వాత అందంగా చెట్లు, గార్డెను, పూల చెట్లతోటి కూడినటువంటి అందమైన సంతోష నిలయం అని లోపల ఒకటి ఉంది. లోపలికి వెళ్ళి చాలా డీసెంట్గా ఉంటుంది, ప్రార్థన చేసుకుంటారనమాట అక్కడ. ఇక్కడ అందరూ కూడా చూసారా ఎలా ఉందో తోట, చాలా ప్రకృతి అందంగా ఉందన్నమాట. ఇదంతా పార్క్ అనమాట, గుడి నిర్మలగిరి మాతకు సంబంధించినటువంటి పార్క్ అనమాట. చూడండి. ఏదేమైనా సరే కింద ఎంత ఎండగా ఉందో పైన కూడా ఎంత చాలా చల్లగా ఉంది. ఈ చెట్లు తిరుగుతూ ఉంటే ఇంకా రావడం అనిపించడం లేదు మాకు అనమాట. చాలా బాగుంది చూస్తుంటే, మంచి మంచి చెట్లు, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. దేవుని దగ్గర ఎంత ప్రశాంతత కావాలో అంత ప్రశాంతత కూడా ఈ కొండ మీద ఉందన్నమాట. మనం వేరే ఉద్దేశంతో వెళ్ళకూడదు, కానీ దేవుణ్ణి ప్రార్థించడం కోసమే వెళ్ళాలి. ఇక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు రోమన్ క్యాథలిక్ కనుక అందరూ వాళ్ళు ఎక్కువగా విగ్రహారాధనతోటే చేస్తారు. మనం ఏం పట్టించుకోకుండా మన బైబిల్ ప్రకారంగా వెళ్తూ మనకు యొక్క కోరికల్ని ఏంటో మనం నెరవేర్చుకోవడానికి వెళ్ళాలంతే.
దేవుని చిత్తం అంతాను. ఎవరు చేసిన ప్రార్థన అందరూ చేసింది ఒకటే ప్రార్థన. ముందు కనిపిస్తున్నదే చాలా సైలెంట్గా ప్రార్థనా మందిరం ఉంటుంది. అవతల పక్కన యువతల పక్కన కూడా స్టీల్ రాడ్ల అవతల ఇసుక ఉంటుంది. వాటి మీద అక్కడ కూడా మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారు. అటు నుంచి ఇటు నుంచి లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. నేను మా వైపు కోవిడ్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ యొక్క గౌరీపట్నం అంటే నిర్మలగిరి మాతకి వెళ్తాం అనమాట. నేను మా ముగ్గురు పిల్లలు మా మిస్సెస్ మొత్తం కలిపి వెళ్తూ ఉంటాం అనమాట వెళ్ళినప్పుడల్లానే. ఈ యొక్క నిర్మలగిరికి సంబంధించి కింద కనిపిస్తుంది కదా పెద్ద చర్చి ఇది అనమాట. మనం చర్చి దగ్గరికి వెళ్దాము, చూద్దాం రండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి చర్చిని చూస్తుండం ఎంతో ఆనందంగా ఉంటుంది. లోనికి వెళ్తే ప్రశాంతంగానే. చూసారా, చూస్తుంటేనే చాలా అందంగా ఉంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.